తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సీనియర్ నేతలంతా కూడా తనపైన చర్యలు తీసుకోవాలని అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. నేతల మధ్య కూడా చాలా వరకు విభేదాలు అయితే వస్తూ ఉంటాయి. కానీ ఏ వివాదాలైనా కానీ బహిర్గతం చేయకుండా కొంత కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం అధిష్టానం ఎన్నిసార్లు కట్టడి చేసినా కానీ రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు అన్నట్టుగా తను ప్రతిసారి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని లేకుంటే అధికారంలో ఉన్న నేతలని అధికారం అడ్డు పెట్టుకొని చేస్తూ ఉన్నారనుకుంటా అనేక విధాలుగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శల పైన కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలామంది మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉండగా అధికారం అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఏ విధంగా అంటారు, దానిపైన ఖచ్చితంగా వివరణ కోరాల్సిందే అన్నట్టుగా చాలామంది సీనియర్ నేతలు అధిష్టానానికి అయితే ఫిర్యాదులో వర్షం కుప్పిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనిపైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. పార్టీ గీత దాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా ఓకే, అక్కడ రాజగోపాల్ రెడ్డి ఇంకొకరా అని కాదు, ఎవరైనా పార్టీ లైన్ దాటారంటే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. దానిపైన మా క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా ఫోకస్గానే ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ క్రమశిక్షణ కమిటీ మరి నెక్స్ట్ ఏం చేయబోతా ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డికి ఏ క్షణమైన పార్టీ తరఫున నుండి షోకాస్ నోటీసులు వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి తను ఇచ్చే రిప్లై ఏదైతే ఉంటుందో, తను ఇచ్చే సమాధానము నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తను ఇచ్చే సమాధానం కమిటీ సంతృప్తి కాకపోతే ఖచ్చితంగా సస్పెండ్ ఉంటుందనే వాదనలు అయితే వినపడతా ఉన్నాయి. ఇప్పటికే అనేక సార్లు కూడా రాజగోపాల్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారనే వాదనలు కూడా వినిపించాయి. కానీ తాను అధిష్టానం అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాడికి వెళ్ళి ఏం జరిగింది ఏంది అని కూడా చెప్పుకోవడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా, లేకుంటే పార్టీ ఇప్పటికే అనేక సార్లు చెప్పినప్పటికి కూడా మీరు బహిర్గతంగా మాట్లాడొద్దు, మీడియా ముందు ఈ అంశాలు మాట్లాడకూడదని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. కానీ పదే పదే మీడియా ముందు పార్టీకి సంబంధించి పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి మాట్లాడడం కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే తనకి షోకాస్ నోటీసులు ఇచ్చి తర్వాత తన యొక్క సమాధానం తర్వాత చర్యలు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా పార్టీ పెట్టాల్సిందే, పార్టీ పెడితే తమిళనాడు సీఎం విజయ్ గారు ఎట్లయితే అయ్యారో ఇక్కడ కూడా తెలంగాణలో మరో విజయ్ అవుతారని కూడా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి విజయ్ గారిని మరి ఆ కాంగ్రెస్ అధిష్టానం మరి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిపైన ఏదైతే వివరణ కోరిన తర్వాత మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే కూడా చూడాలి. గతంలో కూడా తనకి మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. దానిపైన కూడా కొంత అధిష్టానం పైన కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశం పైన ఇటు రాజగోపాల్ రెడ్డిని ప్రశ్నిస్తే మాత్రం తనకి అధిష్టానం అంటే అధినేతలు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో తనకి అభిమానమని, తను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన యొక్క ఉద్దేశం అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ పార్టీ తెలంగాణలో ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా పార్టీ నుండి వచ్చిన వాళ్ళ పెత్తనానికి బలైపోతూ ఉన్నారని కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి ఆవేదన కనిపిస్తూ ఉంది. నా యొక్క ఆవేదన అక్కడ ఎవరిని కించపరిచినట్టు ఒకరిపైన విమర్శలు చేసినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ జెండా నమ్ముకొని ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను అన్నట్టుగా ఇటు రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డికి కూడా కొంతమంది మద్దతుదారులుగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డిని సమర్థిస్తూ ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, అధికారుల తీరు ఎలా ఉందని దాని మీదనే మాట్లాడిండు. అక్కడ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు, ఆయనే పడుతున్న ఇబ్బందిని తెలియజేయడం జరిగింది. నా మద్దతు రాజగోపాల్ రెడ్డికి అన్నట్టుగా ఇటు అనిరుద్ధ్ రెడ్డి కూడా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయంగా అంశంగా మారినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదే ధోరణితో కాంగ్రెస్ పార్టీ ఉంటే మిగతా నేతలంతా కూడా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, పెనుముప్పుకు దారితీసే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉంది. తన పైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా మరి ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన మరి ఇక తెలంగాణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న
మల్లు రవి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, తనకి సోకాశం నోటి ఇస్తారా, ఇస్తే దానికి ఇచ్చే సమాధానం పైన తను సంతృప్తి చెందుతాడా లేదా, ఒకవేళ పార్టీ పెట్టే అవకాశాలు రాజగోపాల్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, ఆ ఛాన్స్ ఇస్తుందా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ గాంధీ భవన్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి అంశమే చాలా చర్చనీయంగా జరుగుతూ ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా రాజగోపాల్ రెడ్డి పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అన్నట్టుగా చాలా వరకు అయితే అధినేతలు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే రాహుల్ గాంధీ లాంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులతోని, రాహుల్ గాంధీతోని కొంత సాహిత్యంగా ఉండేది, కొంత అభిమానంగా ఉండేది కాబట్టి అక్కడ ఆపుతున్న నేపథ్యం కనబడతా ఉంది. మరి చూడాలి, మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, మరి ఇక్కడ నేతలు నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉందని కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.